ఈ ఎర్ర గులాబీ పార్తో గుండెల్లో దడని పుట్టిస్తుందా, ప్రేమని పుట్టిస్తుందా చూడాలి. ఇంకా రాలేదేంటి? కార్లో వరుదినితో సరసాలాడుతూ తాపీగా వస్తున్నాడేమో. హాయ్, గుడ్ మార్నింగ్. వాయిస్ లేకపోయినా మంచి ఛాన్స్ కొట్టేశావు. వరుదిని మేడం చాలా స్ట్రిక్ట్. ఆవిడ దగ్గర చాలా మార్కులు కొట్టేశావు. నువ్వు చాలా గ్రేట్. అవును, నిన్నొకటి అడుగుతాను, నువ్వేం అనుకో కదా. నీ గురించి విన్నది నిజమేనా? నీ మీద యాసిడ్ అటాక్ జరిగిందంట కదా. నీ మొహమంతా కాలిపోయిందంట కదా. చాలా బాధ అనిపించింది. ఒకసారి నీ ఫేస్ ఎలా ఉంటుందో చూడొచ్చా? ఇట్స్ ఓకే, ఓకే, చూడంలే. వెరీ గుడ్ మార్నింగ్ ప్రియా. మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు, మాటలతో పనేంటి? నీ కళ్ళల్లో కూడా ఆ మంచితనం కనిపిస్తూనే ఉంది. చూసారండి, గుడ్ మార్నింగ్ ని ఎంత అందంగా చెప్పిందో. రెడ్ రోజ్ నాకు నచ్చదు వరు. మీరొకరు, మీకు అసలు బొత్తిగా టేస్టే లేదు. ప్రియా, నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు అందంగా చెప్పిన గుడ్ మార్నింగ్ ని నేను ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నాను. వరు, చాలా పనుందనే సంగతి పక్కన పెట్టి పియని పొగుడుతూ కూర్చుంటావా? మనం వెళ్ళి పని చూసుకుందాం రా. అయ్యో, అయ్యో, మీరొచ్చేసారా? ఎంతసేపు అయింది మీరొచ్చి? 10 నిమిషాలైంది. సారీ, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. మీరు రాకముందే నేను రావాలనుకున్నాను. పర్వాలేదు, ఎందుకు రమ్మన్నావో చెప్తే వినేసిపోతాను. అయ్యో, అదేంటత్తయ్యా, నేనేదో పరాయిదానిలో మాట్లాడుతున్నారేంటి? మీరు మా అత్తగారు, నేను మీ కోడల్ని. కాసన్ని సేవలు చేసుకునివ్వండి. సేవలా? నా కాళ్ళేమీ లాగడం లేదు, కార్లోనే వచ్చాను. నువ్విప్పుడు కాళ్ళు నొక్కుతూ కూర్చుంటే నాకు చాలా లేట్ అవుతుంది వరుదిని. ఆ పని చేయడానికి మామయ్య గారు ఉన్నారు కదా. అత్తయ్య, మీ సారీ చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో వద్దు, ఉండండి. ఇదేమిటి, పిలిచి మరీ బంధుత్వాన్ని గుర్తు చేస్తోంది? నా మీద ఇంత అభిమానం ఎక్కడి నుంచి దూసుకొచ్చిందబ్బా?
అసలు ఎందుకు పిలిచుంటుంది? ఛ, ఈ డ్రైవర్ కులు అంటేనే దిమాగ్ ఖరాబ్. ఖాళీ పీలి గంటలు గంటలు కూర్చొని చావాలి. ఛ, పైసలు మస్తుకి ఇస్తుందని ఒప్పుకొని వచ్చిన. రేపటిదాకా ఆగితే ఆంటీ 10 లక్షలు తెచ్చిస్తుంది. 10 రోజులకు 20,000 ఇస్తానే సరే ఖాళీ పీలికి ఆకృతి పడ్డ. యాద మర్చిపోయిందా? మళ్ళీ వస్తాను పెట్టిపోయిందా? ఎందుకు పోతే మనకెందుకు? ఆంటీకి పైసలు రెడీ చేయమని చెప్పాలి. తీసుకోండి అత్తయ్య. అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా? నిండుగా ఉంది, జాగ్రత్త, తీసుకోండి. అయ్యో వద్దు. అత్తయ్య. అయ్యో అయ్యో చి, 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 చి. ఎంత పని జరిగిపోయింది అత్తయ్య. ఇందాకే మీ చీర బాగుందన్నాను, పాపిస్తు దాన్ని, నా కళ్ళే పడ్డట్టున్నాయి. దిష్టి తగిలేలా ఉందన్నాను. చిచి, అయ్యో సారీ అత్తయ్య. పోనీలే, డ్రై వాష్కి ఇస్తే అదే పోతుంది. ఇప్పుడు వెట్ వాష్ చేయకపోతే ఈగలు వాళ్తాయి అత్తయ్య. వాష్రూమ్ అక్కడే ఉంది, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి అత్తయ్య. ఈ పాపిస్తు దాన్ని క్షమించి సారీ వాష్ చేసుకురండి ప్లీజ్ అత్తయ్య, వెళ్ళండి. సరే సరే. ఒక్కోసారి చీకట్లో బాణం వేసినా భలే తగులుతుంది. నువ్వు మా అత్తకే ఫోన్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను రబాయ్. ఏందండి మంచిగున్నావా? ఏం చేస్తున్నావు? అంకుల్ మంచిగుండా? ఏమైంది? బ్యాంకుకి పోయినావా? చెక్కు మీద సంతకం చేయనీకి పెన్లు ఇంకుందా? ఏందంటే సౌండ్ లేదు. నా గొంతినంగానే సౌండ్ లేదు. సిమ్టలు పెట్టా? అరే ఫికర్ చేయకండి, నేను ఎవరికేం చెప్పను. పరేషాన్ కాకండి, నన్ను పరేషాన్ చేయకుండా 10 లక్షలు తీసుకొచ్చి. ఈ బద్మాషి లైన్ కట్ చేసింది ఏంది? పొగరు బాగా పెరిగింది. దీని జుట్టు నా చేతిలో ఉందని యాద మరిచింది. చెప్తా దీని సంగతి చెప్తా. ఏందండి తిక్క తిక్క ఉందా? ఫోన్లో పెద్ద మనిషి మాట్లాడుతుంటే కట్టింగ్లు ఇస్తున్నావేంది? ఇగో నా నోరు అసలు మంచిది కాదు. చక్కగా పైసలు తెచ్చి ఫోన్ చేసి యాడికి రావాలో చెప్తా. సమజైందా? ఉంటా. సారీ అత్తయ్య, మీ శారీ పాడు చేశాను. దాందే ఉంది, తుడుచుకుంటే పోతుంది గాని నీ సంగతేంటో చెప్పు. ఎందుకు పిలిచావు?